హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ 5:31కే నాకు మెలకువ వచ్చేసింది. అందుకోసం త్వరగా లేచానమాట. ఈరోజు పిల్లల్ని డ్రాయింగ్ క్లాస్లో దించాలి. వాళ్ళు లేవకముందే మనం పని చేసేసుకున్నాం అనుకోండి, వాళ్ళు లేసినాక కొంచెం వాళ్ళ పనిలే చూసుకుంటే దగ్గరుండి సరిపోద్ది. ఇంకా లేసారంటే ఇంక నన్ను పని చేసుకోనిరు. అందుకోసమే నేను కొంచెం లేసానమాట. ఈరోజే తీసుకెళ్తున్నాను డ్రాయింగ్ క్లాస్కి. స్టార్ట్ చేశారు ఈరోజే. వాళ్ళ మేడం కాల్ చేశారనమాట. అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళింది మా పాప. సర్లే అని చెప్పి ఈ ఇయర్ కూడా పంపిద్దామని చెప్పని అనుకుంటున్నాను. సమ్మర్ కదండి, ఇంట్లో కూర్చున్న బోర్ కొట్టిద్ది. ఇంకా నా బ్రష్ చేయడం అయితే అయిపోయిందండి. నేను ఇంకా సర్లే అని చెప్పి ఈరోజు ఇదిగోండి ఇడ్లీ పిండి, ఇది అదేమో దోసపిండి అండి. ఇడ్లీ పిండిలో దోసపిండి కూడా మిక్స్ చేసేసి నేను దెబ్బరట్టు వేసేసుకుంటామండి. నేను మా హస్బెండ్ గారికి అది తింటాము. పిల్లలు మాత్రం దోసపిండి మాత్రమే దోశలు వేస్తే తింటారు, ఇడ్లీ పిండితో అసలు తినరు. ఇంకా ఈరోజు అయితే టమాటా పచ్చడిని వేరుశనగులు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. త్వరగా అయిద్దో మరి అవదో, టైం ఎక్కువ పట్టిద్దో ఏమో తెలియదండి. నేనైతే ప్రిపేర్ చేద్దాం అని చెప్పి చేస్తున్నాను అనమాట. పిల్లలు లేసారేమో అని చెప్పి చూస్తున్నాను. ఇంకా వాళ్ళు పడిపోతారు కదా, ఎన్ని దిండ్లు అడ్డం పెట్టినా సరే వాళ్ళు డొల్లుతానే ఉంటారు మంచం నుంచి. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉండాలి. అంతకుముందు మా చిన్న పాప 2-3 సార్లు అలాగే పడిపోయింది. ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం భయం అనమాట. దిండ్లు పెట్టినా సరే, ఏదైనా సర్దు అయినా సరే నేను త్వరగా వెళ్ళి చూసుకుంటూ ఉంటాను. అదిగోండి ఈరోజైతే టమాటా పచ్చడి ఇది చేసేస్తాను త్వరగా. ఇంకా అదిగోండి వేరువేరుగా చేసేస్తానమాట. ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా ఇదిగోండి వేరుశనగుల పచ్చడిను టమాటా పచ్చడి. ఇది రైస్లోకి కూడా చేస్తానండి. ఇంకా నేను ఇవాళ టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అదిగోండి దోశలు వేస్తాను. మా హస్బెండ్ గారు త్వరగా వెళ్ళిపోవాలి, ఇంకా ఆయన కోసమే వేస్తాను అనమాట. ఆయన అయితే వెళ్ళిపోయారు ఇంకా ఆఫీస్కి. ఇదిగోండి మా లక్కీ పాప, మా ఆశు పాప హాయ్ చెప్పమని చెప్తున్నారనమాట. లైక్ చేయమని చెప్పాను నేను చెప్తుంది తను. ఇంకా కొంచెం మొహమాటంగా ఉందన్నమాట. కానీ వీడియో ఆఫ్ చేస్తే మాత్రం చాలా గోల గోల చేసిద్ది అనమాట. వీడియో ఆన్లో ఉందని చెప్పి ఇంకా కొంచెం సైలెంట్గా కూర్చుంది. ఇంకా ఫోన్ చూపిస్తుంది. ఇంకా వద్దు, ఫోన్ పక్కన పెట్టేయమ్మని చెప్పాను. ఇంకా ఇవ్వలేదు. ఇంకా సర్లే పక్కన పెట్టేయాలి, ఉంచుకోకూడదని చెప్పని అన్నాను. ఇంకా ఫోను పెట్టేయమ్మ అని చెప్పని అన్నాను. చూడండి బుగ్గలో చూడండి దోశ ముక్క ఎలా పెట్టుకుందో. ఇంకా నవలదనమాట, అలా నానబెడుతుంది అనమాట. చూడండి ఎలా చూస్తుందో. అదిగో పెద్ద పాప మాత్రం అలిగి కూర్చుంది. ఏంటనన్నా ఏం సమాధానం చెప్పట్లేదు. బుడ్డది మాత్రం బాగా కూల్ చేసిద్ది అనమాట. మనం ఎంత కోపం చూపించినా అంత కూల్ చేసేసిద్ది అనమాట, వాళ్ళ డాడీనైనా సరే. ఇంకా పెద్దది మాత్రం చూడండి, ఇంకా నేను తగ్గేదే లేదన్నట్టుగా కూర్చుంది. ఇంకా అలిగింది. ఎందుకు అలిగామని చెప్పని అడిగాను. ఇప్పుడు డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళాలి కాబట్టి తనకి బుక్స్ తీసుకోవాలి. బుక్స్ ఆల్రెడీ ఉండే, మొన్నే కొన్నాను పెద్ద బుక్స్ తీసుకుని. అయినా సరే తనకు మళ్ళీ బుక్స్ కావాలని చెప్పి అలిగిందనమాట. మార్నింగ్ బుక్ షాప్ ఉండదు కదా అని చెప్పని అన్నాను. ఎందుకు ఉండవు, ఉంటుంది అని చెప్పని అంది. లేదమ్మా మార్నింగ్ కూడా 10 దాటితే కానీ బుక్ షాప్ తీరు అని చెప్పని అన్నాను. అయినా సరే అసలు వినట్లేదనమాట. అలాగా ఆర్గ్యూ చేస్తూ ఉంది నాతో. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా నేనేం చెప్పినా తను వినే పరిస్థితులు అయితే లేదు. ఇంకా బుక్స్ షాప్లో మనం తీసుకోవాలంటే వాళ్ళు తీస్తేనే కదండి షాప్ తీసుకోవాల్సింది. అది తనకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఇంకా నాకు ఇసుకొచ్చేసి ఇంకా నేను చిన్నపిల్లతో ఇంకా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను కోపడ్డానుకో తను ఇంకా అలిగిద్ది, ఇంకా మళ్ళీ డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళినట్టుది. అందుకోసం ఇంకా సరే నేను ఏదో రకంగా చెప్పానమాట. ఏంటి మమ్మీ నువ్వు ఇలా చెప్తున్నావు అని చెప్పని అంటుంది. ఇంకా నవ్వు వచ్చినా సరే ఆ తల్లిలో తను నవ్వుతుంది. అసలు నువ్వు అలా చెప్పొచ్చా మమ్మీ అని చెప్పి అంటే నేను ఆట పట్టిస్తున్నాను అనమాట. తనేమో అసలు చూడు, తనకి తెలుసండి, చాలా వింటుంది, బాగా మాట వింటుంది. కానీ ఒక్కొక్కసారి అలుగుతూ ఉంటుంది అంతే. ఇంకా లేచింది. ఇంకా వెనక్కి వెళ్ళి నేను కూర్చొని తింటాను, వెళ్ళిపో అని చెప్పి అంటుంది అనమాట. బుక్స్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు నేను తీసుకుంటానని చెప్పాను అనుకోండి, తినేస్తుంది అనమాట. నేను అదే చెప్పాను తనతో, నేను తీసుకుంటాను నువ్వు తినేసేసి అని చెప్పని అన్నాను. నువ్వు మళ్ళీ డాడీతో చెప్తావు మమ్మీ అని చెప్పని అంటుంది అనమాట. సరే తినమన్న బుడ్డది మాత్రం నాతో ఆడుతూ ఉంటుంది అనమాట. ఏదైనా అంటే చూడండి ఎలా కాకపట్టిద్దో తను మాత్రం. పెద్దది చూడండి సైలెంట్గా నవ్వుతుంది అనమాట. నేను తీసుకుంటాను నువ్వు తినమ్మా అని చెప్పని అన్నాను. నేను వెళ్ళేటప్పుడు ఎలాగే సరే తీసుకుంటానని చెప్పని అన్నాను. ఇంకా అందుకోసమే ఇంకా తను సర్లే అని చెప్పని అందనమాట. చూద్దాం మరి తిని ఏమంటుందో. ఇంకా తీసుకుంటానని చెప్పాను. నువ్వు తీసుకో మమ్మీ అని చెప్పని అంటుంది. తీసుకుంటాను తల్లి తినమ్మా అని చెప్తున్నా నేను.
అడుగుతానే ఉంటుంది, తీసుకుంటావు నిజంగా తీసుకుంటావు అని అంటుంది. తీసుకుంటానని చెప్పాను. చిన్నది మాత్రం టీవీ చూస్తా తింటుంది. చూద్దాం. అని ఈరోజు నవ్వు వచ్చింది. మేము ఏదో జోక్ చేసుకున్నామండి అక్కడ, ఇంకా అందుకే నవ్వుతున్నాను. తను కూడా ఇంకా నవ్విందనమాట. ఎలాగైనా బుక్స్ తీసుకుంటాను నేను ఖచ్చితంగా, వెళ్ళేటప్పుడు మాత్రం. సర్లే అని చెప్పి టీవీ చూస్తా కూర్చున్నారనమాట వీళ్ళు. ఉంటుంది పెద్దది మాత్రం ఇంకా దానికి డౌట్ ఉంటానే ఉంది. ఇంకా అడుగుతుంది అనమాట, ఎక్కడ తీసుకుంటావు మమ్మీ, మొన్న వెళ్ళాం కదా అక్కడ తీసుకుంటావు అని చెప్పని అడుగుతుంది. అలా అక్క వాటర్ అడిగింది అనమాట. బుడ్డ దిగుని అని చెప్పి వాటర్ ఇస్తుంది. చూడండి అలా అక్క అంటే ఎంత ఇష్టమో తనకి. తాగని చెప్పని అంటుంది అనమాట. ఇద్దరు ఇదిగో చూడండి, దోశ తినగానే స్టమక్ పెయిన్ వస్తుంది మమ్మీ అని చెప్పని అంటుంది. వాటర్ బాటిల్ తాడుతూ ఉంది. ఇంకా బాగా అల్లరి చేసిద్దండి, కానీ వింటది, చెప్పిన మాట వింటది. చేయి తీసుకొని వచ్చుకొని తనే కూర్చుందనమాట. ఇప్పుడు నోట్లో దోశ అలాగే ఉంచింది, ఇంకా తినలేదు. నాకేం ఆ విషయం తెలియదు. ఇంకా నేనేం చేశానంటే తన దగ్గరికి వెళ్ళి ఇంకా పెడదామని చెప్పని అనుకున్నాను. ఇంకా తనేమి ఎంతసేపటికి తినట్లేదు. సర్లే అని చెప్పి పెడదామని చెప్పని వెళ్ళాను. నోట్లో ఉంది. కుక్కేస్తావా, కుక్కేసే బాబీ కుక్కేసే అని చెప్పని అంటుంది. సర్లే నేను చూడలేదే బాబు అని చెప్పాలంటే పెట్టే కుక్కు అంటుంది. అలా అంటుంది అనమాట. దానికి నోట్లో ఉండంగా తినని చెప్పాను అంటే మాత్రం దాన్ని చెప్పే డైలాగ్ ఒక్కటే, కుక్కేసే నాకు అని చెప్పని అంటుంది అనమాట. ఒక్క డైలాగ్ మాత్రం ఎక్కడ నేర్చుకుందో కానీ నాకు తెలియదు, కానీ బాగా అంటదండి. ఆ డైలాగ్ మాత్రం బాగా అంటది తను. చూడండి కుర్చీతో ఎలా కూర్చుంది, అసలు సరిగ్గా కూర్చోమని చెప్పినా విందనమాట. నోట్లో ఉంది, ఇంకెందుకు వచ్చింది గొడవ చెప్పి నేనే వెనక్కి వెళ్ళిపోయాను. ఇంకా నవీన్లాగా చూసి పెడదామని అని చెప్పి ఇంకా తను తినట్లేదని చెప్పి నేను ఒక ముక్క తినేద్దామని చెప్పి తినేస్తున్నాను అనమాట. వీళ్ళతో కూర్చుంటే ఇంకా నాకు ఇంకా టైం అయిపోతూ ఉంటుంది. ఇంకా ఈరోజు త్వరగా లేసాను కాబట్టి ఈ టైం ఇలాగా స్పెండ్ చేయాల్సి వస్తుంది వీళ్ళతో. ఒక్కో రోజు అయితే లేట్గా లేస్తే కనుక చెప్పలేము, ఇంకా హడావుడండి. ఇంకా ఇంట్లో నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదిగోండి వీళ్ళు మార్నింగ్ ఫస్ట్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టాను వీళ్ళకి. ఇంకా సలైన్ జడేద్దామని చెప్పి కూర్చోమని చెప్పని అన్నాను. ఒక జడ వేస్తాలే అమ్మ అన్నాను, హాలిడేస్ కాబట్టి. లేదు మమ్మీ 2 జడలు వేయాల్సిందని చెప్పని అంది. సర్లే అని చెప్పని వేస్తున్నాను. ఏం చేసిద్దో చూద్దాం ఇప్పుడు. హెయిర్ మాత్రం దువ్వితే మాత్రం అని చెప్పని అరుస్తూ ఉంటుంది అనమాట. అదిగోండి చెప్పానా అంటుందని చెప్పి 2 జడలు ఏమంది. మరి నీ పాపిడి ఎలా తీయాలని చెప్పని అన్నాను. అంటే ఎలా తీయాలి చెప్పానంటే అప్పుడు చూడండి తను ఎలా తిరిగిద్దో చూడండి. అసలు తిరగమని చెప్పుకొని నేను అనలేదు, తను తిరిగితే అట్లా చూడండి మరి అసలు. సరే కొంచెం ఎప్పుడు 2 జడలు వేస్తే వంగిద్ది అనమాట. ఈరోజు నన్ను క్వశ్చన్ వేసింది అనమాట, నువ్వు 2 జడలు వేస్తే నేను ఎలా వంగాలి చెప్పానని చెప్పానంది. కొంచెం వంగమ్మంటే ఎందుకు వంగాలి, ఇలా కూర్చొని ఉంటా, నువ్వు పాపిడి తీలేవంది. లేదమ్మా రాదమ్మా అని చెప్పానంటే అప్పుడు కన్విన్స్ అవుతే అప్పుడు వంగిందనమాట. అంటే రోజు కొంచెం మంచమే కూర్చున్నప్పుడు కొంచెం అంత వంగి ఇచ్చినాయి, ఇవాళ మాత్రం ఇలా కుర్చీలో కూర్చుంది కాబట్టి ఇంకొంచెం తల వంచిందనమాట. జడ వేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి తను ఈ జడ వేసేసిన తర్వాత ఇటు సైడ్ది అటు సైడ్కి వచ్చేపాటికి నేను ఇటు రావాలని చెప్పి నేను అనుకున్నాను. కానీ మా బుడ్డది మాత్రం తెలివిగా ఏం చేసిందంటే ఇలా తిరిగిందనమాట. టీవీ వైపు తిరిగేసేసి ఇంకా కూర్చుందనమాట. అమ్మయ్య ఇంకా నేను ఇటు రావాలా ఏంటని అనుకున్నాను, తనే తిరిగిపోయిందనమాట ఇటు. తానే కూర్చుంది. ఇంకా తనకి ఇంకా ఏం చేస్తానా అని చెప్పి బుక్స్ కొంటానా లేదని చెప్పాను అంటానే ఉంటుంది. ఇంకా తనకి ఎంత చెప్పినా విందు. బుక్స్ మాత్రం తీసుకోవాల్సింది ఈరోజు. ఏంటి అవి బుక్స్ గోలంటారా, అంతేనండి. క్లాస్కి వెళ్ళేటప్పుడు మాత్రం బుక్స్ ఉండాల్సిందే, ఎక్కువ బుక్స్ ఉండాలన్నమాట. అది ఇంకా తినకి జడలేసేస్తే ఇంకా తనకు కూడా వేయాలన్నమాట. త్వరగా వేసేస్తే ఇంకా మేము వెళ్ళిపోవాలనుకుంటున్నామండి త్వరగా. ఇంకా టైం అయితే అయిపోతుంది, అందుకని ఇంకా తను ఇటు తిరిగిపోయింది. ఇంకా త్వరగా జడేసేస్తాను అనుకో, ఇంక పెద్ద పాపకు కూడా జడేసేద్దామని చూస్తున్నాను. ఇంకా తిరుగుతూ ఉంది. ఇంకా కూర్చోదు ఇంకా స్థిమితంగా. తను అనుకుంది మాత్రం చేయాల్సిందే రా అని చెప్పాను అన్నాను. ఇంకా తనకు కూడా కుర్చీ వేసాను అనమాట పెద్ద పాపకు కూడా. కానీ కుర్చీలో కూర్చుంటే నాకు కుదరదు, కానీ తను కుర్చీలో కూర్చుంటేనే ఏ మమ్మీ అని చెప్పాను అంటది. ఇంకా సర్లే అని చెప్పి కుర్చీ వేసాను, కానీ కుదరలేదు నాకు జడ వేయటము.
అందుకని కొంచెంసేపు లేచి నుంచుంటే త్వరగా వేసేస్తానమ్మా అన్నాను. మరి లేచింది తనేమో ఇప్పుడు హెయిర్ తీసేటప్పుడే పెయిన్ అని చెప్పని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దువ్వేటప్పుడు ఇంకా చూడాలి తన గోళ అంతా ఇంత కాదు, కానీ కొంచెం ఆయిల్గా ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు అరుస్తూ ఉంటుంది హెయిర్, అంతే పెయిన్ వస్తుంది రండి. కానీ లేదంటే కొంచెం చిన్నగా దువ్వినా సరే అమ్మో పెయిన్ మంట నొప్పి పుడుతుందని చెప్పని అంటారు. ఇంకా నుంచింది, ఇంకా అక్కడ నుంచుంటే కుదిరిద్దని చెప్పని అందుకు నుంచిందనమాట. ఇంకా సర్లే అని చెప్పి దువ్వేస్తున్నాను. తనకి హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం తన హెయిర్ దువ్వాలంటే చాలా కష్టమండి, అసలు చాలా చిక్కుపడిపోద్ది కూడా. సిల్కీ హెయిర్ తంది బాగా. జడైతే వేసేసానండి పెద్ద పాపకు కూడా, అయిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అయిపోతే ఇంకా పని అయిపోద్ది త్వరగా, ఇంక వెళ్ళిపోవచ్చు అనమాట. చిన్న పాప మాత్రం ఇంకా ఆడుకుంటా అలా టీవీ చూస్తూ కూర్చుంది. ఇంకా నాకు అలా జడే మమ్మీ అన్నది. ఇప్పుడు కాదమ్మా ఇంకా జుట్టు పెరగాలి అప్పుడు వేస్తాలి అని చెప్పని అన్నాను. వాళ్ళ ఎక్కానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉందన్నమాట. వాళ్ళ అక్కతో చూడండి ఏదో ఒకటి, వాళ్ళ అక్క అంటే బాగా ఇష్టమండి తనకి. ఇంకా నాతో కబుర్లు ఆడుతూ చూడండి ఎలా ఆడుతూ ఉంటుందో ఆడుతుందన్నమాట. ఇంకా నాకు టైం అయిపోతుంది వెళ్ళి కూర్చోమ్మని చెప్పని అన్నాను. కానీ నాకు టెన్షనే, డ్రాయింగ్ క్లాస్కి తను వెళ్ళదని చెప్పని కొంచెం ఆలోచిస్తున్నాను. మొన్న నాతో పాటు ఆఫీస్కి వచ్చినప్పుడు క్యాప్ పెట్టుకోలేదు, తను మర్చిపోయింది అనమాట. పెద్ద పాప పెట్టుకుంది, అందుకని నేనైతే చెప్పాను అనమాట, ఆ రోజు నీ క్యాప్ను గుర్తుంచుకోమ్మా, మర్చిపోబాక పెట్టుకో అని చెప్పి. అందుకని తను క్యాప్ తను తీసుకొని గుర్తుపెట్టుకొని అలా తీసుకొని ముందే పెట్టేసుకుంది, తను మర్చిపోయిద్ది అనుకొని. నేనైతే రెడీ అయిపోతున్నానండి. ఇంకా వీళ్ళని దించి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ అది కాక ఏంటి బుక్స్ షాపు తీసారు లేదని చెప్పి 2-3 షాపులు తిరగాలన్నమాట. అందుకోసమే ఇంక నేను త్వరగా వెళ్ళిపోదామని చెప్పని అనుకుంటున్నాను. చూద్దాము, నాకు తెలిసి అయితే తీయరు, కానీ చూడడంలో ఏమీ లేదుగా, తప్పులేదుగా. అందుకే కోసమే ఇంకా తన కోసం ఇంకా మేము బుక్ షాపు తీసారు లేదు చూపిస్తే తనకి ఒక అవగాహన వచ్చింది అనమాట. తను చూడండి హ్యాపీగా ఇంకా కొంటానని చెప్పి అన్నాగానే హ్యాపీగా ఉందని పౌడర్ రాసేసుకుంది. ఇంకా తనే ఇంకా చిన్న పాపకి కూడా నేను రాసేస్తానండి, నేనే రాసేస్తాను చిన్న పాపకి. వాళ్ళ అక్కని బొట్టు పెట్టమని చెప్పి అడుగుతుంది, వాళ్ళ అక్క అయితే పెట్టకుండా టీవీ అంకే చూస్తుంది అనమాట. ఇంకా నేను ఇంకా వచ్చి ఇంకా నేనే తనకి స్టిక్కర్ పెట్టాను అనమాట. తనేంటంటే స్టిక్కర్ పెట్టలేదు మమ్మీ అని చెప్పి చిన్న పాప చెప్పింది. సర్లే అమ్మ ఇంకా నేను పెడతాలే అని చెప్పని అన్నాను. పెద్ద పాప మాత్రం తానే స్టిక్కర్ పెట్టేసేసుకుంది, చిన్నదాన్ని పెట్టలేదంటే అది నాతో చెప్తుంది. సర్లే నేను పెడతానని చెప్పి పెట్టేసేసాను. ఇంకా అదే చెప్తుంది అనమాట, మా చెల్లి నేను స్టిక్కర్ పెట్టమని చెప్పింది, నేను పెట్టలేదు ఇంకా మా మమ్మీ పెడుతుందని చెప్పి చెప్తుంది అనమాట. అదిగోండి ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నామండి. ఇంకా నేను లంచ్ బాక్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా అవైతే బాక్స్లో అయితే తుడిచేస్తాను, రైస్ పెట్టుకోవాలి. పప్పు ఒకటి చేశాను ఈరోజు, టమాటా పప్పు చేశాను. వీళ్ళకి టమాటా పప్పు అంటే ఇష్టమే, అందుకోసం టమాటా పప్పు చేశాను. ఇంకా బాక్స్ అయితే ఇంకా రైస్ పెట్టేసుకుందాం చూస్తున్నాను. ఇదిగోండి పచ్చడి అయితే ఆల్రెడీ చిన్న బాక్స్ అయితే పెట్టేసేసుకున్నాను, చేసినప్పుడే కొంచెం తీసి పక్కన పెట్టేసాను అనమాట. రైస్ను పప్పు మాత్రం వేసేసాను. ఇంకా అన్నీ సర్దేస్తున్నానండి మొత్తం, ఎక్కడ పడితే అక్కడ పెడితే మళ్ళీ వీళ్ళు వచ్చి పడేస్తారు మొత్తం. అందుకోసం ఇంకా నేను మొత్తం సర్దేసేసేసి పెట్టేసేసాను అనమాట. ఫ్రిడ్జ్లో మొత్తం అన్నీ సర్దేసాను. ఇదిగోండి వీళ్ళు టీవీ చూస్తూ కూర్చున్నారు. అసలు యాక్చువల్గా అయితే వీళ్ళు ఇంత టైం ఉండదు, కొంచెం త్వరగా లేకపోవడం వల్ల కొంచెం పని అయిపోయింది అందుకోసం ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నారనమాట. లేదంటే హడావుడి పరుగులు మేమందరము టైం అయిపోతే కనుక. ఇదిగోండి నా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇదిగోండి పప్పు, పచ్చడి, రైస్. ఇదిగోండి ఇంక బయలుదేరిపోయామన్నమాట. మా పెద్ద పాప మా చిన్న పాప ఇద్దరు స్లిప్పర్స్ వేసుకున్నారు. అందరికీ బాయ్ చెప్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.